వెల్కమ్ టు అవర్ మెగా9 ఛానల్ వ్యూయర్స్. మనకి వైద్య వృత్తి గురించి అంతా తెలుసు, అలాగే చారిటీస్ గురించి చాలా తెలుసు, అలాగే హ్యూమన్ రైట్స్ గురించి కూడా మనకి తెలుసు. అలాగే ఈ మొత్తం అన్నీ కూడా కలిపి ఒక వ్యక్తిని మనం త్వరలోనే మన ఛానల్ వ్యూస్ పరిచయం చేయబోతున్నాము. ఆయన ఎవరో కాదండి, ఖాజా గారు మన స్టూడియోకి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన అంటే వైద్య వృత్తిలో ఎండీ చేసి ఉన్నారు, వైద్య వృత్తిని ఎంచుకుని. అలాగే ఎంతోమంది సలీం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవా రంగంలో సేవ చేస్తూ వచ్చారు. అలాగే హ్యూమన్ రైట్స్ మీద, అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంటే అలాంటి వ్యక్తిని మనం మన స్టూడియో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాము. వారి యొక్క సేవలను గుర్తించి మనం వారి ద్వారా కూడా వారు చేస్తున్నటువంటి సహకారాల గురించి మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ మెగా9 ఛానల్. ఫస్ట్ tell us about yourself and your charitable trust and what are your future plans to our viewers. సార్, నా పేరు డాక్టర్ ఖాజా. మా తండ్రి గారు డాక్టర్ సలీం గారు. మాది ఒక కుగ్రామం, గుంట్లపల్లి విలేజ్, నగిరికల్ మండలం, గుంటూరు జిల్లా. నేను గుంటూరు వచ్చిన తర్వాత ఈఎంఎస్ చేయటం, అట్ ద సేమ్ టైం మా ఎండి కూడా అందులో కంప్లీట్ చేయటం. ఎండి చేసిన తర్వాత నా వైద్య వృత్తికి నేను ఇవాళకి కూడా తీసుకునే ఫీజు 20 రూపీస్ మాత్రమే. ఈ నా 20 ఏళ్ల సర్వీస్లో నేను 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను. ఈవెన్ దో మిడ్ నైట్ వచ్చిన పేషెంట్ కూడా అదే ఇది కంటిన్యూ చేస్తున్నాను. అది మా నాన్నగారి బ్లెస్సింగ్. ఆయన ఆశభావాలకు, అంకిత భావాలకు నా వంతు కృషిగా నేనేం చేయగలను అనేది చేయాలనే ఉద్దేశంతో నాన్నగారి పేరుతో డాక్టర్ సలీం చారిటబుల్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది పిల్లలు ఇప్పటికీ చదువుతున్నారు. చాలామందికి ఫుడ్ కానీ, కోవిడ్లో మేము చేసిన సేవలకు సేవారత్న, సేవా భూషణ్, రత్న ఇలాంటి ఎన్నో అవార్డులు పుస్తకం ద్వారా, మన ఛానల్ ద్వారా, ఇలా తెలంగాణ ద్వారా నాకు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువగా నన్ను గుర్తించింది అనేది వాస్తవం. అందులో నేను సఫలీకృతం అయ్యాను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం జిల్లాకి హ్యూమన్ రైట్స్ ఉంటూ చాలా వరకు నా దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్ని, ఫ్యామిలీ ఇష్యూస్ని, ఫ్యామిలీ రిస్క్ని నా వంతుగా నేను కొన్ని చాలా వరకు పరిష్కరించాము. ఎక్కడ బ్రేకప్స్ లేవు. అలాగనే నా వరకు వచ్చిన కేసు ప్రతిదీ సక్సెస్ఫుల్లీ వాజ్ కంప్లీటెడ్. వాళ్ళకు ఇరు వర్గాలకి ఇబ్బంది లేని విధంగా వాళ్ళకు కూడా సేవలు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ టీవీ ఎస్టాబ్లిష్ చేయటం, అలా గ్లోబల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యూచర్ ప్లాన్గా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్ళాలనేది నా ఆకాంక్ష. ఇంకా వైద్య వృత్తిలో నేను కొంతవరకు సాయం చేస్తున్నాను. అది సింగిల్ విండోగా మిగిలిపోతుంది. కాకపోతే ఇది గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ద్వారా మరీ ఎక్కువ మందికి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వటం వల్ల ఆ కుటుంబంకు 50% ఆఫ్ లీడ్ చేసినట్టు అవుతుంది. అది ఒక క్యాంపెయిన్ ప్రకారంగా జరగాలి. ఒకవేళ మనం ఉన్నా లేకున్నా ఆ ప్రోగ్రామ్ ప్రాసెస్ అవుతూ ఉండాలి. ఆ సిస్టమేటిక్ వేని తేవాలనే ఉద్దేశంతో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 7 ప్లాట్ఫామ్స్ జరుగుతున్నాయి. అలానే ఆ గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి వాటిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వైద్య వృత్తిలో నేను చేసేది సింగిల్ విండోగా ఉంటుంది. అలా కాకుండా ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి సొసైటీకి అనేది మా నాన్నగారి ఆకాంక్ష. అలానే మా అన్నయ్య డాక్టర్ షాజీన్ గారి ఆకాంక్ష. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతోనే నేను ఇప్పటి వరకు ఇన్ని విజయాలు ఆయనకు ఉన్నాయంటే వాళ్ళిద్దరూ ఇచ్చిన అనుభవాలు, వాళ్ళు ఇచ్చిన ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలానే ముందుకెళ్ళి ఇంకా మరిన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఉన్నాను. మీ అందరి దీవెనతో, సహకారంతో దీన్ని సాధించగలను అన్న నమ్మకంతో అయితే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు ప్రముఖ వైద్యులే కాకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే గ్లోబల్ టీవీ ద్వారా, అంటే మనకి ఇండియాలోనే కాకుండా త్రూఅవుట్ వరల్డ్లో కూడా
వారి యొక్క కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. వారి యొక్క కృషికి మనము సంతోషించి ఈరోజు మనం మార్వల్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది మన మెగా 9 ఛానల్ తరఫున. అలాగే వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మా తరఫున కూడా, మా సంస్థ తరఫున, అలాగే మన ఛానల్ వ్యూవర్స్ తరఫున కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఇన్ ఫ్యూచర్ వీ లుక్ ఫార్వర్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎండెవర్స్ ఇన్ ఆల్ యువర్ స్టెప్స్ ఇన్ అవర్ లైఫ్ అంబిషన్. మీ యొక్క లైఫ్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోరుకుంటున్నాము మా తరఫున, మా ఛానల్ వ్యూవర్ తరఫున కూడా. అలాగే మీ యొక్క లైఫ్ అంబిషన్స్ గురించి, మీ క్లినిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిమ్మల్ని కావాలంటే మీ టైమింగ్స్ గురించి, మీ నెంబర్స్ గురించి కూడా మా ఛానల్ నేను రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇస్తున్నానండి. ఇప్పుడైతే మార్నింగ్ నార్మల్గా నా క్లినిక్ టైమింగ్స్ 10 to 2, 6 to 10. రిమైనింగ్ ఎమర్జెన్సీ డ్యూటీస్, ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే నేను రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ అందిస్తున్నాను. నేను డేలో నేను పడుకునే టైం రాత్రి 2 అవుతుంది. మార్నింగ్ 7 కల్లా లేచి మళ్ళీ నేను రెడీ అవ్వాల్సి వస్తుంది. ఆ టైం కేటాయిస్తూ ఇప్పటి వరకు నేను సర్వీసెస్ ఇచ్చినవన్నీ బాగా సక్సెస్ఫుల్గానే సాగాయి. పబ్లిసిటీ ద్వారానే నాకు మంచి గుర్తింపు కూడా ఉంది. అలానే మంచి ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏరియా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్లో యాక్సెస్ అనేది నాకు క్లినిక్ దీని ద్వారానే వచ్చింది. పబ్లిసిటీ బాగానే జరుగుతుంది. నాకు 3 to 5 ఇది ఫ్రీ టైంగా భావిస్తాను. నైట్ ఏ టైం అయినా ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది చెయ్యను. అలాంటి ఏ కేసు వచ్చినా, ఏ టైంలో వచ్చినా, వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎటువంటి సందర్భంలో అయినా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చేస్తున్నటువంటి యాక్చువల్గా చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ పర్సనాలిటీ. ఇటు డాక్టరే కాకుండా, అంటే క్లినిక్కే కన్ఫైన్ కాకుండా, అలాగే ఎన్నో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ గ్లోబల్ ఫౌండేషన్స్ ద్వారా కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఈజ్ సర్వీసెస్ త్రూఅవుట్ గ్లోబల్ అనమాట. నిజంగా ఎక్సలెంట్ సార్. అండ్ దట్ టు విచ్ అయితే మినిమం అండ్ అఫోర్డబుల్ ఫీజ్. డాక్టర్ చెప్పారు ఓన్లీ మినిమం 20 రూపీస్. నవే డేస్ మనం మెడికల్ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఏమైనా చిన్న కేసు చేసుకుంటే మనకి వేలల్లోనూ లక్షల్లోనూ కూడా మనకి బిల్స్ వస్తాయన్నమాట. అలాంటి ప్రస్తుతం ఈ రోజుల్లో విత్ బేర్ మినిమం అంటే 20 రూపీస్కి గట్టిగా చెప్తే మనకి టీ కూడా రావట్లేదు బయట. ఎందుకంటే ప్రస్తుతం గ్యాస్ రేట్లు పెరిగినాయి, అందువల్ల టీ కూడా అందరూ కూడా 50 రూపాయలు చేశారు. అలాంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో బేర్ మినిమం 20 రూపీస్ కూడా సర్వీస్ చేస్తున్నారు. నిజంగా ఎక్సలెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ అవర్ ఛానల్ వ్యూవర్స్ సైడ్. మీరు చేస్తున్నటువంటి కృషిలో కూడా రియల్గా మీకు ముందు కూడా మా యొక్క సహాయ సహకారాలు, అలాగే మా యొక్క ఛానల్ వ్యూవర్స్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాము, అలాగే కోరుకుంటున్నాము. వీ విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఆల్ ఎఫర్ట్స్ సార్. గుడ్ లక్. And last but not least, thank you for coming to our studio and providing your valuable and useful information to our viewers also. So, thank you sir, thank you so much.